రాజ్యసభ రేస్ పట్టుబడుతున్న తెలంగాణ లీడర్స్ మాకివ్వండి ఒక ఛాన్స్ అంటూ ఇద్దరు కీలక నేతలు బీజేపీలో లాబింగ్ చేస్తున్నారు. వాళ్లలో ఒకరు మందకృష్ణ మాదిగ కాగా మరొకరు దేవయ్య. వీళ్ల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఖాళీ లేదు కదా, మరి ఎక్కడి నుంచి ఇస్తారు? రాజ్యసభ రేసులో తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సీటు కోసం ఇద్దరు ఎస్సీ నేతలు లాబింగ్ చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మందకృష్ణ మాదిగ, పగిడిపాటి దేవయ్య బీజేపీ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి అవకాశం లేకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర మందకృష్ణ మాదిగది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. అగ్రవర్ణాలకు చెందిన వారు తమ పేరు చివరన కులం పేరు పెట్టుకుంటే తాము మాత్రం కులాన్ని చెప్పుకునేందుకు ఎందుకు సిగ్గుపడాలి అన్న చైతన్యం కలిగించి మాదిగ అనే పదాన్ని తన పేరు చివరన చేర్చుకున్నారు. కుల వివక్షపై పోరాటం, చిన్నపిల్లల ఆరోగ్యం కోసం సామాజిక ఉద్యమాలను నిర్మించిన మందకృష్ణ మాదిగ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2025లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. కొన్నాళ్లుగా ప్రధాని మోదీకి మందకృష్ణ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణను గతంలో మోదీ కొనియాడారు. మందకృష్ణ నా తమ్ముడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వానికి మందకృష్ణ దగ్గరగా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు రాజ్యసభ ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు తనకు రాజ్యసభ ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేత పగిడిపాటి దేవయ్య కూడా బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. 2015లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో దేవయ్య పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీని వీడకుండా పనిచేస్తున్నారు. ఆర్థికంగానూ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి విద్యావేత్త కూడా. కాబట్టి తనను రాజ్యసభకు పంపాల్సిందిగా కోరుతున్నారు దేవయ్య. ప్రస్తుతం బీజేపీ తరపున బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎస్సీలకు కూడా బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని మందకృష్ణ, దేవయ్య బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఈ అంశంలో బీజేపీ నాయకత్వం నిర్ణయం ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.